5 అట్లాగా, అంటే ఒకేసారి 5 ఒరిజినల్స్ ఇచ్చేటట్టు. అంటే ఏదైనా 6 months కదా సార్? అదే కదా సమస్య. ముందు అసలు అది తీసుకోవడానికి కూడా ఒకటే ఇవ్వాలని ఉంటుంది, మిగతా దానికి జిరాక్స్లు అంటారు. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఇందులో ఈ సర్వీసెస్లో కొన్ని ఈజీగా అయ్యే వాటిని యాడ్ చేస్తారో లేదో తెలియదు నాకు. యూనివర్సిటీలుని ఇందులో లింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్క్ లిస్ట్ కావాలి, నా మార్క్ లిస్ట్ కోసం ఇప్పుడు మార్క్ లిస్ట్ పోయింది మన వరదలు వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేయాలి నేను? ఆ నెంబర్ అది నా దగ్గర ఉంటుంది, కేసు ఇది చాలా పెద్ద తతంగం. అలా కాకుండా మార్క్ లిస్ట్ అనేది ఎవరికి కావాలంటే ఆడే తీసుకుంటాడు, కానీ పక్కనోడికి అయితే తీసుకోడు కదా. నేను కాబట్టి అదనుకోండి అథెంటికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డు పంపిస్తాను, నా ఆధార్ కార్డులో ఉన్న పేరుతో నేను కదా నా నెంబర్ కూడా ఉంది, నాది నాకు ఇవ్వడానికి ప్రాబ్లం కాదు కదా. యూనివర్సిటీ వాళ్ళు ఈజీగా ఇవ్వచ్చు. ఇట్లాంటివి చేసేటటువంటిది అది సులభంగా అయ్యేటటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ డాక్యుమెంటు, ఇది హౌస్ రెంట్ అంటున్నా, దాని పేరేంటి, మన పన్ను, ఆస్తి పన్ను, ఇది ఆన్లైన్లో చేసేయచ్చు. కరెంటు ఇప్పటికే ఆన్లైన్లోనే చేస్తున్నాం, కరెంటు బిల్లులు, హౌస్ ట్యాక్సులు ఇట్లాంటివి. ఇది కొత్తగా రావడం వాట్సాప్కి చాలా మంచి ఆలోచన. కాకపోతే నేను చెప్పినటువంటి విధంగా గ్రౌండ్ లెవెల్లో మైండ్ సెట్స్ మార్చగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీళ్ళు అడిగినట్టు క్యాస్ట్ సర్టిఫికెట్టో, బర్త్ సర్టిఫికెట్టో, డెత్ సర్టిఫికెట్టో ఇవి పట్టుకెళ్ళినప్పుడు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద